హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మోనికా రాజేష్ వ్లాగ్స్. ఇది వచ్చేసేసి సంక్రాంతి రోజు వీడియో అనమాట. ముందు ఆల్రెడీ భోగి రోజు వీడియో పోస్ట్ చేశాను. ఆ రోజు నైట్ షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా, ఆ రోజు తీసుకున్న డ్రెస్సెసే అనమాట. నేను ఇంకా ప్రియ వేసుకున్నవి, జస్ట్ కలర్ మాత్రమే డిఫరెన్స్. మోడల్ అంతా సేమే అండ్ మంచిగా అనిపించింది. విలేజ్ అయినా కూడా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. అండ్ టాప్ బాటమ్ చున్నీ మూడు వచ్చేసి కూడా మాకు జస్ట్ 800 పడింది. అండ్ ఇక్కడ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళవి కూడా ఇక్కడ ఊర్లో తీసుకున్న డ్రెస్సెసే బాగా అనిపించాయి నాకు. ఇంకా ఫెస్టివల్ రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి పెద్దమ్మ వాళ్ళకి ఇంట్లో ఉప్పలమ్మ ఉంటే అక్కడ దండం పెట్టుకుంటున్నాము. ఆ రోజు వాళ్ళు పెట్టారనమాట దేవుడికి. సరే అనేసి మేము దండం పెట్టుకొని, మా ఊరికి పక్కనే మేడూరు ఉంటుంది, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందన్నమాట. అటు సైడ్ కృష్ణా డిస్టిక్ అటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ టెంపుల్, కొండ మీద ఉంటాడు దేవుడు. అండ్ అక్కడ వెలిసింది కాబట్టి కొంచెం పవర్ఫుల్ అని అనేసి చెప్తారు. ఆంజనేయ స్వామి వెలిసాడు, దాని చుట్టుపక్కల ఇంకా చాలా గుళ్ళు ఉంటాయి. అవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. మేము చాలా మెంబర్స్ ఉన్నాము, అందరము కార్లోనే అడ్జస్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. నేను కూడా అదే కార్లోంచి దిగి వీడియో చూస్తున్నాను. చూడండి, ఆల్మోస్ట్ ఇది 5 కెపాసిటీ కార్లో మేము 10 మెంబర్స్ వెళ్ళాము. వన్ బై వన్ దిగుతుంటే నేను వీడియో తీసుకుంటా దిగండి అని చెప్పేస్తే అప్పుడు దిగుతున్నారనమాట. దిగి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు హాయ్ చెప్తున్నారు. ఆప్షన్ లేదు, 2 బండ్లు ఉన్నాయి. ఆ బైక్స్ మీద బావ వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారనమాట. ఇంకా లేడీస్ అందరికీ ఇంకో ఆప్షన్ లేక ఇదే కార్లో ఒకళ్ళ మీద ఒకళ్ళం కూర్చొని అడ్జస్ట్ అయిపోయి వచ్చాం. బికాజ్ మాకు చాలా దగ్గరే, జస్ట్ 7 కిలోమీటర్సే. సరేలే మేనేజ్ అయిపోతుంది అని వచ్చామన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా టెంపుల్, చాలా బాగుంటుంది. ఈ టెంపుల్కి నేను చాలాసార్లు వెళ్ళాను కానీ ఎప్పుడు నాకు వీడియో తీయడం కుదరలేదు. ఈసారి ఎలా అయినా తీయాలి అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. ఓన్లీ హనుమాన్ ఇదే అక్కడ వెలిసిన దేవుడు అనమాట. పూర్తిగా తీయనీయలేదు అయ్యగారు. మేము లోపల దర్శనం చేసుకొని వచ్చి బయట ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నాము. మా విక్కీగాడు కూడా దేవుడికి దండం పెట్టుకుంటున్నాడు, అందరూ బాగుండాలి అని చెప్పేసి. సో హనుమంతుడు టెంపుల్కి ఎదురుగానే వినాయకుడు టెంపుల్ ఉందన్నమాట. సో దానికి కూడా ఇక్కడ మేము వెళ్ళి చూస్తున్నాం. ఇక్కడ అది ఒక్కటే కాదు, ఇక్కడ చాలా స్పెషల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా అయ్యప్ప స్వామి టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అండ్ శివాలయం ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే 1,00,000 శివలింగాలు అని చెప్పి ఇక్కడ చేశారనమాట. ఇది చాలా పవర్ఫుల్. ఆ గుడి కట్టడానికి దోసకాయ గింజని నాటి అది పెద్దగా అయ్యేంత వరకు రోజు అన్నదానం చేసి దానికి వచ్చిన కాయతో మళ్ళీ అన్నదానం చేశారు అని చెప్పేసి స్టోరీ ఉందన్నమాట. చాలా పవర్ఫుల్. మాతో పాటు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు టెంపుల్లో. హనుమంతుడి గుడి అంటే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, కోతులు ఖచ్చితంగా ఉంటాయి. సో వాటితో వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కొంచెం భయం, కొంచెం ఆట పట్టిస్తూ ఉన్నారు. చెప్పాను కదా శివాలయం ఉంటుందని. ఇప్పుడు మేము వచ్చింది శివాలయంకి పక్కనే పంచముఖ హనుమంతుడి విగ్రహం ఉందన్నమాట. చూద్దాము అని చెప్పేసి వెళ్తున్నాము. ఇదే పంచముఖ హనుమంతుడి విగ్రహం. చాలా బాగుంది దగ్గర నుంచి చూడడానికి. వీడియోలో మీకు ఎలా కనిపిస్తుందో కానీ లైవ్లో చూస్తే చూడడానికి చాలా పవర్ఫుల్గా అనిపించింది. అండ్ ఆ విగ్రహం పక్కనే శివాలయం. ఈ శివాలయంలోనే 1,00,000 లింగాలు ఉంటాయి. గుడి చుట్టూ చిన్నవి 1,00,000 లింగాలు ఉంటాయన్నమాట. అండ్ వాటి కింద నెంబరింగ్ కూడా ఉంటుంది, మనకి అర్థమవుతుంది అంటే ఎన్ని ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ గుళ్ళో అయ్యగారు చాలా చిన్న అయ్యగారు అనమాట, చాలా చిన్నగా ఉన్నారు. భలే అనిపించింది. వెళ్ళిన అందరికీ హారతి ఇచ్చి మంచిగా గోత్రాలు చదివి అందరికీ శటగోపురం పెట్టి అక్షింతలు వేసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. బాగా అనిపించింది చిన్న అయ్యగారిని చూసేసరికి. అండ్ మేమందరం ఇక్కడ దేవుడికి దండం పెట్టేసుకొని చుట్టూ ఉన్న 1,00,000 లింగాలను చూసుకుంటూ అదే గుడిలో కొద్దిసేపు రిలాక్స్ అయ్యాము. గుడికి వెళ్తే ఒక 5 నిమిషాలు కూర్చొని రావాలి అని చెప్పి. అండ్ మేము ఇంటికి వెళ్ళినా కూడా పెద్దగా చేసేది ఏం లేదు, అమ్మ వాళ్ళే ఆల్రెడీ కుకింగ్ అది ఇదంతా మేము చూసుకుంటాం, మీరు మంచిగా హ్యాపీగా తిరిగి రండి అని చెప్పారు. ఎందుకంటే మేము వెళ్తే వాళ్ళ పనిని ఇంకా ఎక్కువ డిస్టర్బ్ చేస్తాం తప్ప హెల్ప్ చేయము అని చెప్పేసి. చెప్పాను కదా 1,00,000 లింగాలు ఉంటాయని. ఇవే అవన్నీ చిన్నగా గుడి చుట్టూ రౌండ్గా పెట్టేసి ఉంటాయి. సో మేము అవన్నీ చూసి ఇక్కడ కొద్దిసేపు రిలాక్స్ అవుతుంటే పిల్లలు ఆడుకుంటున్నారు. ఎంత యాక్టివ్గా ఉన్నారో భలేగా. విక్కీ అయితే చెప్పవసరం లే, వాడు ఇంకా హైపర్ యాక్టివ్ అనమాట. ఇక్కడ లింగాలన్నీ చూసి నేను బాహుబలిని అని చెప్పేసేసి బలవంతంగా వాటిని లేపేలాగా స్టిల్ ఇస్తున్నాడు. ఇంకా వీడైతే చెప్పవసరం లే, కెమెరా పెడితేనే చాలు ఎక్స్ట్రా స్టిల్స్ ఇచ్చేస్తాడనమాట ఉన్నదానికన్నా కూడా. ఇంకెక్కువ హైపర్ యాక్టివ్ అయిపోతాడు.
సో పిల్లలు అలా ఎంజాయ్ చేస్తుంటే మేము వాళ్ళని చూస్తూ ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. మంచిగా కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ మేము తీసుకెళ్ళిన కొబ్బరికాయ కొనుక్కున్న ప్రసాదం అంతా తింటూ టైం స్పెండ్ చేస్తున్నాం అనమాట. సడన్గా మేము ఇలా టైం స్పెండ్ చేస్తుంటే కోతులు వచ్చేసాయి. అక్కడ పిల్లలు అదే చూస్తున్నారనమాట. కోతులు వచ్చేసరికి భయపడి పరిగెత్తాము, బట్ మళ్ళీ రిలాక్స్ అయ్యామన్నమాట అవి వెళ్ళిపోయేసరికి. వీడేమో కోతులు వచ్చినా ఏదొచ్చినా వీడికి అసలు సంబంధమే లేదు. నేను బాహుబలిని అని చెప్పేసి ఫొటోస్కి స్టిల్ ఇస్తూనే ఉన్నాడు. మేము ఇలా టెంపుల్లో కొంచెం టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్ళిపోయేసరికి అమ్మ వాళ్ళు ఫుడ్ ఆల్రెడీ ప్రిపేర్ చేసేసి ఉంచారనమాట. తెలిసే ఉంటుంది చాలామందికి, గారెలు లేకుండా ఫెస్టివల్ ఉండదు. సో మేము ఆల్రెడీ గారెలు తినేసాము, అది షూట్ చేయలేదు. ఇక్కడ వచ్చేసేసి చికెన్, నిన్న భోగి రోజు చూసుంటే మటన్ చేశారు, ఇప్పుడు చికెన్. మా అన్నయ్య డ్యాన్స్ వేస్తున్నాడు అందరం ఉన్నాము అని చెప్పి. పక్కన ఎవరు ఆల్రెడీ పాట పెట్టారు, నేను మ్యూట్ చేశాను బాగా డిస్టర్బెన్స్గా ఉందని. ఇంకా పెద్దమ్మ వాళ్ళిద్దరూ కూర్చొని అందరికీ వడ్డిస్తున్నారు అనమాట. మేమందరం మంచిగా హాల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లాగా చుట్టూ కూర్చొని చేసినవి తింటున్నాను. యాక్చువల్గా ఆ రోజు మండే, అందరూ నాన్ వెజిటేరియన్స్, మనం మాత్రమే వెజిటేరియన్. అయినా కూడా ఇంకా తప్పక అందరి మధ్యలో కూర్చొని పప్పన్నం తింటున్నాను అనమాట. అందరూ మాత్రం మంచిగా చికెన్ గట్టిగా లాగిస్తున్నారు. సో ఆ గేమ్ అయిపోయాక నిన్న కోడిపందాలకి వెళ్ళినప్పుడు మా డాడీ వాళ్ళు చిన్న బజార్ పెద్ద బజార్ అని ఏదో గేమ్ చూసి వచ్చారంట. మీకు కూడా నేర్పిస్తాను, ఎంతసేపు తంబోలా ఏం ఆడతారు అని చెప్పేసి. నిన్న తంబోలా ఆడితే ఇవాళ ఈ గేమ్ మా అందరికీ నేర్పించి దీంతో ఆడిస్తున్నారనమాట. సో అలా కొంచెంసేపు గేమ్ ఆడుకొని మేము రిటర్న్ అయిపోయాం. ఇక్కడ అందరూ బాయ్ చెప్తున్నారు, ఫీల్ అవుతున్నారు. నిజంగానే బాధగా అనిపించింది వచ్చేస్తుంటే, ఫెస్టివల్ అప్పుడే అయిపోయిందా అని చెప్పేసి. బట్ తప్పదు, వెళ్ళాలిగా. సో మా ఫెస్టివల్ అయితే చాలా హ్యాపీగా గడిచింది. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు